మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ సరుబుజ్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళని మనం ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు మొత్తంగా 15 కేసుల్లో చేసినట్లు కన్ఫెషన్ అవ్వడం జరిగింది. ఈ 15 కేసులకు సంబంధించి మనకి 56.5 తులాస్ గోల్డ్ దొంగతనం అవ్వడం జరిగింది. సో ఇందులో మనము 31.5 తులాస్ ఇప్పుడు రికవరీ అయ్యింది. మిగిలింది మనం మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం అన్నది ప్రయత్నం అన్నది జరుగుతుంది. సో ఇందులో మనకి ఈ సరుబుజ్లి కేసు సంబంధించి పెద్దపాలెం విలేజ్లో వీళ్ళు ఇన్మేట్స్ ఆ హౌస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇందులో వీళ్ళ ఇంటికి వెళ్ళి బీరువా ఏదైతే ఉంటుందో అది పగలగొట్టి అందులోంచి గోల్డ్ తీసుకెళ్లడం అన్నది జరిగింది. సో వీళ్ళు మొత్తం 3 పర్సన్స్. ఒకరు సంతోష్ అని చెప్పి వీళ్ళది అడపాక విలేజ్ లావేరు మండలం, ఇంకొక అతను రాంబాబు అని చెప్పి తలాడా విలేజ్ మనకి సంతకవిటి మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇది. ఆ తర్వాత ఆనంద్ అని చెప్పి ఈయనది కూడా అడపాక విలేజ్ లావేరు మండలం వీళ్ళది. సో వీళ్ళ ఎంఓస్ ఏంటంటే 3 విధాలుగా చేస్తున్నారు వీళ్ళ దొంగతనాలు అన్నది. ఒకటి, ఎవరన్నా సింగిల్గా పడుకొని ఉంటే అది లేడీస్ కావచ్చు లేదా జెంట్స్ కావచ్చు, వాళ్ళ మెడలో చైన్స్ని దొంగతనం చేయడం అన్నది ఒకటి. రెండో ఎంఓ ఏంటంటే ఇది హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేసి లోపల బీరువా ఉంటే ఆ బీరువాని మొత్తాన్ని బయటికి పట్టుకెళ్ళి అక్కడ పొలాల్లో దాన్ని ఓపెన్ చేసి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోవడం అనేది ఒక ఎంఓ. లేదు అంటే వీళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఇంట్లోనే దాన్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళడం అన్నది జరుగుతుంది. సో ఈ 3 విధాలుగా వీళ్ళు దొంగతనాలు చేయడం జరుగుతుంది. సో వీళ్ళల్లో ఇద్దరు వచ్చి ఈ సంతోష్ అండ్ రాంబాబు అన్న వాళ్ళు ఓల్డ్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు కూడా వీళ్ళు వేరే స్టేషన్స్లో అరెస్ట్ అవ్వడం జరిగింది. సంతోష్ పైన ఇప్పటికే మనకు మొత్తం 13 కేసెస్లో ఇంతకుముందు అరెస్ట్ అయ్యారు ఆయన. రాంబాబు అన్న వాళ్ళు మొత్తం 7 కేసెస్లో మనకి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇంతకుముందు. ఇప్పుడు వచ్చి వీళ్ళు టోటల్గా 15 కేసులు కన్ఫెషన్ అవ్వడం జరిగింది. ఈ కేసెస్ అన్నీ కూడా మనకి 2023, 2024కి సంబంధించిన దొంగతనం కేసెస్ ఇవి. సో ఈ టీం మొత్తానికి మనకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ప్లస్ శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్, ఆమ్దాల వలస ఇన్స్పెక్టర్ అండ్ మనకి ఎస్డిపిఓ శ్రీకాకుళం వీళ్ళ ఆధ్వర్యంలో ఈ టీం మొత్తం చేయడం జరిగింది. సో ఇందులో ఇంకా కొంచెం రికవరీ అవ్వాల్సింది ఉంది. మనకి ఇంకా ఒక 20 తులాల పైన రికవరీ అవ్వాలి. సో అది మనకి పోలీస్ కస్టడీకి వేసుకొని తర్వాత అది రికవరీ చేయడం అన్నది జరుగుతుంది. ఇంతకు ముందే చెప్పినట్లు వీళ్ళపైన ఎవరెవరిపైన అయితే సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన సర్వేలెన్స్ చేసి బీట్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దాని రిజల్టే ఇవన్నీ. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనకి రీసెంట్గా సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళందరి కొత్తగా డేటా తీసుకొని వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది ఆన్లైన్లో అప్డేట్ చేయడం కూడా జరిగింది. సో దీని బేసిస్ తోటి మనకి ఈ క్రైమ్ స్పాట్స్ కావచ్చు లేదా వీళ్ళు ఎక్కడ వీళ్ళ మూమెంట్స్ని కావచ్చు కంప్లీట్గా మనం డిజిటలైజ్ చేసి వాటిని మానిటరింగ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా ఎవరైతే ఈ మధ్య దొరుకుతున్నారో ఎవరిపైన అయితే షీట్స్ లేవో, సస్పెక్ట్ షీట్స్ అన్నది లేదో వాళ్ళపైన కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి మనం సర్వేలెన్స్ అనేది పెంచుతాం. ఇది మనకి సీసీటీవీ కెమెరాస్ గురించి మనకి అది వర్కౌట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 900 కెమెరాస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉందన్నది ప్రొజెక్ట్ చేశాము. అందులో కొన్ని కెమెరాస్ని పర్చేజ్ చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని కెమెరాస్ని పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మనకి నెక్స్ట్ ఒక 3 to 4 monthsలో అది కంప్లీట్గా ఒక షేప్కి వస్తుంది. అండ్ ఈ హైవే పెట్రోలింగ్ సంబంధించి మనకు 4-వీలరే కాదు, తొందరలోనే మనకి 2-వీలర్ పెట్రోలింగ్ కూడా హైవే పైన పెంచుతాము. ఎందుకంటే మనకు 4-వీలర్స్ సఫిషియెంట్గా లేవు కాబట్టి బైక్ పెట్రోలింగ్ కూడా పెంచుతాము. అది కూడా ప్రాసెస్లో ఉంది, కంప్లీట్ చేస్తాము అది కూడా.